లాస్ ఏంజెల్స్ యొక్క రంగురంగుల వీధుల్లో ఒక యువ భారతీయుడు రతన్ టాటా ఒక అమెరికన్ యువతి కరోలిన్ జోన్స్తో ప్రేమలో పడ్డాడు. ఆర్కిటెక్చర్ ఫర్మ్లో కలిసి పనిచేస్తూ వారి హృదయాలు ఒకటయ్యాయి. అది ప్రేమ, నవ్వులు, కలలు మరియు ఒకరికొకరు జీవితాన్ని పంచుకోవాలనే ఆశ. తర్వాత వారి ప్రయాణం మరింత కాలం ముందుకు సాగదాలని వాళ్ళిద్దరూ ఆశపడ్డారు. వారు కలిసి గడిపిన ప్రతి క్షణం ప్రత్యేకమైనది. పెళ్లి గురించి కలలు కన్నారు, ఒక సాధారణ జీవితాన్ని ఊహించారు. కాని విధి వారి కథను మరోలా రాయడానికి సిద్ధమైంది. 1962లో ఇండో-చైనా యుద్ధం భారతదేశాన్ని కుదిపేసింది. లాస్ ఏంజెల్స్లో కరోలిన్ రేడియోలో యుద్ధ వార్తలు విని ఆందోళన చెందింది. ఆమె తల్లిదండ్రులు భారతదేశం గురించి భయపడ్డారు. ఆమెను అక్కడికి వెళ్లనివ్వడానికి నిరాకరించారు. రతన్ టాటా గారి అమ్మమ్మ అనారోగ్యం కారణంగా ఆయన భారతదేశానికి తిరిగి రావాల్సి వచ్చింది. లాస్ ఏంజెల్స్ విమానాశ్రయంలో వారి వీడ్కోలు హృదయ విదారకంగా ఉంది. కరోలిన్ రావాలని ఆయన ఆశించారు, కాని యుద్ధ భయం వారి కలలను చిన్నభిన్నం చేసింది. ముంబై విమానాశ్రయంలో రతన్ టాటా కరోలిన్ కోసం ఎదురుచూశారు. చుట్టూ ఇండో-చైనా యుద్ధం యొక్క ఉద్రిక్తత, వార్తాపత్రికల్లో యుద్ధ వార్తలు, సైనికుల సందడి. కాని కరోలిన్ రాలేదు. ఆ యుద్ధం వారి ప్రేమను శాశ్వతంగా వేరు చేసింది. ప్రేమ కథ రతన్ టాటా గారి జీవితంలో ఒక బాధాకరమైన అధ్యాయంగా మిగిలిపోయింది. ఆయన తరువాత ఎప్పుడూ పెళ్లి చేసుకోలేదు. కాని ఈ కథ ఆయన హృదయంలో ఒక చెరగని ముద్ర వేసింది. ఇది ప్రేమ, ఆశ మరియు విధి యొక్క కథ. రతన్ టాటా గారు తన జీవితాన్ని భారతదేశ పురోగతికి అంకితం చేశారు. కాని ఈ ప్రేమ కథ ఆయన జీవితంలో ఒక మరపురాని భాగం. కొన్ని కథలు ముగిసినా హృదయంలో ఎప్పటికీ జీవిస్తాయి.